హై ఈరోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాకుండా స్టోరీ ప్రకారమే చెప్పుకుంటా వెళ్ళిపోతాను, సరేనా? ఇక మురళి తాగుంటాడు కదా, బాగా తాగుండేసరికి అక్కడికి జాను వస్తుంది. ఎందుకంటే సూర్యకి ఇల్లు అనేది తెలియదు ఎక్కడ అనేసి, అందుకే జాను వస్తుంది. జాను వచ్చిన తర్వాత మురళి అంటాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు జాను, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చావు అని చెప్పనేసరికి ఇంటికి వెళ్ళాలి కదా, పద అనేసరికి అంతలోపల సూర్య అని తిడుతుంది జాను. నువ్వేంటి అతను తాగించావేంది, అమాయకుడు మా బావకు నువ్వు తాగిస్తావా అని చెప్పి అడుగుతుంది. నాకేం సంబంధం లేదు, అయినా తాగాడు అని చెప్పేసరికి మురళి కూడా ఉండి అవునవును అతనికి ఏం సంబంధం లేదు, నేనే తాగాను అని చెప్పనేసి సూర్యతో అడుగుతాడు. మా అలకనంద చాలా మంచిది, అమాయకురాలు, ఫారెన్ వెళ్ళాలా అన్న ఒక కోరిక తప్పితే ఇంకేమీ లేదు, అతను మంచోడనా మీ ఫ్రెండ్ అనేసరికి సూర్య ఉండి అవునవును అతను మంచోడి, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, బాగానే చూసుకుంటాడు అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇకైతే సరే ఇంకా మనం పోదాం పద అనేసి వీళ్ళైతే బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరేసి ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ అత్త ఉంటుంది అక్కడ. వాళ్ళ అత్త ఉండేసి ఏమైంది, ఏం చేశారు అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి ఏమీ లేదు అత్త, బావ తాగాడు అని చెప్పేసరికి మీ అక్క వల్ల తాగాల్సి వచ్చింది, మీరు నా పురుగులు పట్టుకొని పోతారు అని చెప్పేసి ఆవిడైతే అంటుంది. దానికి జానుకైతే కోపం వస్తుంది. అవును నిజమే కదా, ఇప్పుడు పెళ్లి కూతురికి నచ్చలేదు పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది, అది ఆమె అర్థం చేసుకోకుండా పురుగులు పట్టిపోతారు, నాశనం అయిపోతారు, ఇలా శపించడం ఎందుకు? అంతలోప్పుడు జాను కోపం వచ్చి ఆగండి అత్త, మీకు పెళ్లి సంబంధం చూశారు, పెళ్లి కుదిరింది కదా, మీరు ఇష్టం లేదు అన్నా కానీ మీకు ఏమైనా పెళ్లి చేశారా? ఇష్టపడితేనే కదా పెళ్లి చేసింది, అలాంటప్పుడు మేము కూడా అంతే, మా అక్కకి ఇష్టం లేదు అందుకే వద్దనుకున్నాము, లేకపోతే ఇద్దరు లైఫ్లు పాడైపోతాయి కదా, నాశనమైపోతాయి కదా, అందుకే నేను చెప్పేసి చెప్తుంది జాను. కానీ కోపం వస్తుంది కానీ పాపం చెప్తుంది. చెప్పేసరికి ఆమె మాట్లాడుతూ కామ్గా ఉంటుంది. ఇంకా పదండి అని చెప్పేసి తనైతే తీసుకొని వస్తుంది. ఇంకా కట్ చేసి వీళ్ళు చూపిస్తారు. ఎవరు నారాయణ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటారు. ఏమమ్మా వాళ్ళమ్మ వచ్చేసి అరే ఒక్క పిల్లే కాదు కదరా, నువ్వు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసుకోవాలి కదా, మీ గురించే నాకు బాధ అంతా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. దానికి నారాయణ ఉండేసి నేను ఫస్ట్ టైం వెళ్తా ఉన్నప్పుడు జాగ్రత్త అన్నావు, రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రము సరే వెళ్ళు అని చెప్పన్నావు, అంటే బాధ్యత గురించే కదా, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు కాకపోతే ఇంకొక 4 సంవత్సరాలు కష్టపడతాను ఆ పిల్లల కోసము, అదంతా చేసేది మన పిల్లల కోసమే కదా, నువ్వేమనుకోబాకమ్మా, పెళ్లి పనులను నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళ అమ్మకైతే చెప్తాడు. కానీ వాళ్ళమ్మ బాధపడేది ఏంటంటే మిగతా పిల్లల లైఫ్లో కూడా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళమ్మ బాధపడుతుంది. ఇవేం బాధపడబాకమ్మా చూసుకుందాంలే అని చెప్పి కొడుకైతే భరోసా ఇస్తాడు. ఆవిడ కూడా చెప్తుంది రేపనే రోజు ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదరా అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఆయన ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలు కష్టపడతాను, అప్పుడు ఇంకొక 2 పెళ్లి చేస్తాను అని చెప్పి ఆయన అయితే అంటాడనమాట. అంటే ఆయన చనిపోవడానికి దగ్గర వస్తున్నాడు కదా, అందుకే ఇలాంటి డైలాగులన్నీ వస్తుంటాయి, రేపు అనేది ఎలా ఉంటుందో ఏంటో అనేసి వస్తుంటాయి. ఇంకా వీళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు. ఎవరు వాళ్ళ బావను వదిలేసి జాను వచ్చేసి తీసుకొని వస్తుంది. ఇంకా తను వచ్చేసి అంటాడు ఇది డెస్టినీ, ఆ డెస్టినీ వల్లే నేను మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను, మీ ఇంటికి వచ్చాను, కలిశాను, మీ బావకు ఫ్రెండ్ అయ్యాను, అలాగే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాము అని చెప్పి డెస్టినీ అని చెప్పి అనేసరికి నీకేం పని పట్టాలేరా అని చెప్పేసి అంటుంది జాను. అంటే తను లవ్ చేస్తున్నాడు, అది చెప్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే తనకు కూడా రెస్పాన్సిబిలిటీలు చాలా ఉన్నాయి కదా, ఒప్పుకోవడం లేదు. సరే అని చెప్పి తను వాళ్ళ స్కూటీని తీసుకొని తనైతే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరు సూర్య వచ్చేసి. ఇంకా ఈ అమ్మాయి లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న, అంతకుముందు ఏం జరిగిందంటే అంతకుముందు వాళ్ళ నాన్న అతనికి ఫోన్ చేస్తాడు, ఎవరికి సింహాద్రికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలాగా మనము తోట గురించి ఇలా ఎప్పుడు మాట్లాడుకుందాము, ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అనేసరికి అరే నువ్వేమో పెళ్లి పనులు చూసుకో, ఇదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ లేదు, లాస్ట్ మినిట్ వచ్చి సైన్ చేసుకొని పేపర్లు తీసుకొని పోతే చాలు అని చెప్పంటాడు. ఈయనేమో గుడ్డిగా నమ్మేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ని. ఆయనేమో ఎప్పుడో శటకొకరం పెడుతున్నాడు, ఖచ్చితంగా ఆల్రెడీ పెట్టేస్తున్నాడు, పాపం తనకి తెలియదు కదా, పాపం అయ్యో పాపం అనిపిస్తుంది. ఇలా అంత నమ్మినప్పుడు ఎలా మోసం చేయాలనిపిస్తుంది ఈ ఫ్రెండ్నైనా సరే. ఇవాళ రేపు అలాగే మోసం చేస్తున్నారులే, ఎవరిని నమ్మకూడదు అసలు. అటు చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా జాను లోపలికి వచ్చిన తర్వాత జాను వచ్చి చెప్పింది ఇట్లాగా బావ తాగాడు అని చెప్తుంది. అంటే ఎవరు వదిలిపెట్టారమ్మా అని చెప్పి అడుగుతాడు. నేను పోయిన మాత్రము మురళి బావ దగ్గరికి, కానీ సూర్య వదిలిపెట్టాడు అన్నట్లు చెప్తుంది. బావ ఇలా తాగున్నాడు అనేసి అవునా అమ్మ, నేనేదో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంటి దగ్గరే ఉంటారని చెప్పి అనుకున్నాను కదా, అదే ఒక అల్లుడు కొడుకులాగా ఉంటాడు అనుకున్నాను, ఖర్చు కూడా తక్కువ అవుతుందని చెప్పి అనుకున్నాను, ఇప్పుడు ఏది ఎక్కువైంది అనేసరికి సరేనా పెళ్లి కంటే తోట
అంటే రాసిస్తాం, కానీ పెళ్లి ఖర్చులకు ఎట్లా నాన్న అంటే, నేను మా ఫ్రెండ్ సింహాద్రి దగ్గర కొంచెం డబ్బులు అయితే దాచిపెట్టున్నాను నేను, అది ఎంత అయిందో చూసుకుంటే ఆ డబ్బులు సరిపోతాయి అని చెప్తాడు. ఆయన ఇవ్వడనుకుంటా ఏమీ ఇవ్వడు, కానీ ఈయనేమంటే పెళ్లి కార్డు కూడా పనిచేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వట్లేదు ఆయన, అందుకే వాళ్ళ గుండె పగిలి చనిపోతాడు ఆయన. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లేదమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పేసరికి సరేనన్నా అని చెప్పంటుంది. ఇప్పుడు బావకి దూరం అయ్యారు కదా అనేసి బాధపడుతుంటే కొంచెం వాళ్ళ నాన్నకి మోటివేట్ లాగా మాట్లాడుతుంది. మీ తప్పేమీ లేదులే నాన్న అని చెప్తుంది. సరేనమ్మా, నువ్వే నాకు ధైర్యము, నీతో మాట్లాడితే చాలు నాకు కొంచెము ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి అయితే వాళ్ళ నాన్న అయితే ఆ అమ్మాయితో అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా బండి తీసుకొచ్చి ఉంటుంది కదా, ఆ తెల్లవాళ్ళకి బండి ఇవ్వడానికి వెళ్తుంటాడు ఎవరు, సూర్య. లేచేసరికి వాళ్ళ అమ్మ కూడా లేచి ఉంటుంది. ఏమ్మా క్యూటీ మమ్మీ లేచున్నావా అనేసరికి లేచినాను, అర్ధరాత్రులు వస్తుంటున్నావు ఏంటి నువ్వు అని చెప్పి అక్కడ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మురళి వచ్చేసి రాత్రి తాగున్నాడు కదా, లేస్తాడు, పక్క రోజు లేచి అమ్మ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గురించి చేసి ఇంకా దిగలేదా నీకు అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతుంది. వాళ్ళమ్మ వీళ్ళమ్మని వాళ్ళమ్మని అదే సూర్యని వాళ్ళ అమ్మ అలాగే మురళిని వాళ్ళమ్మ ఇద్దరు అమ్మల అబ్బాయిని తిడుతుంటారనమాట. అక్కడ వరకే జరిగింది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, పెళ్లి కార్డులు ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అన్న. అప్పుడు ఆమె పోరా ఇక్కడి నుంచి అని చెప్పేసి ఒక నెట్టు నెడుతుంది, నాశనం అయిపోతారంటుంది. మనుషుల్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు, పెళ్లి చేసి మాత్రం ఏమి లాభము, ఇవాళ రేపు డ్రమ్ము ప్రెషర్ కుక్కర్లు అవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఎలా పెళ్లి చేయాలనుకుంటుందో ఏమో ఆమె అయితే ఇంకా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నది అనిపించింది. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నాను అన్నది కూడా చెప్పండి. బాగా చెప్తున్నానా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా అని కూడా చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే ఆ న్యూస్కి కానీ సీరియల్స్ కానీ చెప్తున్నాను. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికే నేను ట్రై చేస్తాను. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.